చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బాగా వర్కౌట్ చేయాల్సి వచ్చింది ఈ సినిమాకి. అవును. ఇక ఇప్పుడు ఈ ఫోటో తీసేటప్పుడు ఐ వాజ్ 104 kgs. 104. నా ఆర్మ్ సైజ్ వచ్చి వాజ్ 20.5 inches, 20.5 inches. ఇలా ఫ్లెక్స్ చేస్తే మెజర్ చేస్తారు. ఇప్పుడు ఐఎమ్ ఓన్లీ ఐ థింక్ 15.5, 15 ఉంటా. ఓకే. బట్ ఇప్పుడు నౌ ఐఎమ్ వేయింగ్ 87 kgs ఉన్నా. తగ్గాను. అది ఆ బాడీ మెయింటైన్ చేయాలంటే మీరు వారానికి మినిమం 6 days వర్కౌట్ చేయాలి. అండ్ ఈ ప్రమోషన్స్ అప్పుడు, ఈ పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు, ఈ ట్రావెలింగ్ ఇదంతా చేసేటప్పుడు నాకు రెగ్యులర్ యాక్సెస్ జిమ్కి ఉండేది కాదు. సో మళ్ళీ ఈ షేప్ పోయి ఈ ఉంటారు చూడండి, ఈ పబ్బులు బయట ఊరికే యూనో అలా ఉంటాను నేను. అలా వర్కౌట్ అవుతుందని చెప్పి ఐ హ్యాడ్ టు లీన్ అవుట్. ఓకే. ఈ 20.5 అంటే అసలు పట్టుకోవడానికి కూడా రాదేమో. అంతే కదా. మా హీరోయిన్ తొడంత ఉండేది. అదే అందుకే బ్రహ్మానందం అంకుల్ కామెడీ చేస్తాడు. అది సినిమాలో కూడా వాళ్ళే రాసుకున్నారు కదా. సో యూనో, సో ఐ వాజ్ దట్ బిగ్ అన్నమాట. బట్ ఇప్పుడు కొంచెం తగ్గాల్సి వచ్చింది. లేకపోతే అది మెయింటైన్ చేయడం కష్టం. ఎక్కువ తినాలి, తిని వర్కౌట్ చేయాలి, అండ్ చాలా డిసిప్లిన్గా ఉండాలి, ఆ బాడీ ఉండాలంటే. నాకు తెలిసి బాహుబలిలో ప్రభాస్ అన్న కూడా 20.5 ఏమో ఉండుండొచ్చు. అప్పుడు ఇప్పుడున్న ప్రభాస్కి అప్పుడు ఇంకా హెవీగా ఉండేవాడు కదా. ప్రభాస్ కానీ రానా కానీ దే రియల్లీ వర్క్, చాలా నైట్ అండ్ డే వర్క్ చేశారు ఆ బాడీకి వాళ్ళు. అంత ఈజీ కాదు అది.